హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ జీరా రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకి 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. జీరా రైస్ని దానికి ముందుగా పొయ్యి పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఒక ఇలాచి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లవంగాలు అనేది 2 మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ఘాటు ఎక్కువైపోతుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిటపటమన్నాక అందులోనే 3 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అది ఒక 1 మినిట్ ఉంచి అది ఫ్రై అయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ అన్నంని చల్లార్చుకోవాలి. ఆ చల్లారిన అన్నంని ఈ పోపులో వేసుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ బాగా కలపాలి. మనము బాగా కలపాలి, ఎందుకంటే అది ఉండలు లేకుండా బాగా కలిపితేనే మనకు జీరా అనేది రైస్కి పడుతుంది. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇక 5 మినిట్స్లో జీరా రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.